హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే మనకి చాలా మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి హర్యానా సర్కిల్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది November 20th అంటే 20th నవంబర్న అయితే మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తెలియలేని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మినిమం అయితే 18 years ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 27 years వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 18 నుంచి 27 year మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే క్యాస్ట్ల వారీగా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే అప్ టు 3 years వరకు రిలాక్సేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 5 years పాటు. నెక్స్ట్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్కి సంబంధించి అయితే 40 years వరకు కూడా, అప్ టు 40 years వరకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేస్తారనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కేవలం మీరు 10th పాస్ అయినట్టయితే సరిపోతుంది. ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి మనకైతే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి పోస్టులకి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి శాలరీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మినిమం 19,900 నుంచి మనకైతే శాలరీ అనేది లెవెల్ 2 ప్రకారంగా అయితే పే చేస్తున్నారనమాట. సో ఈ విధంగా అయితే మనకి శాలరీ డీటెయిల్స్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనమైతే ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎటువంటి విధమైన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. కాబట్టి పోస్ట్ ద్వారా అయితే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఆఫ్లైన్ ద్వారా మనం పంపించుకోవడానికి మనకి లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. December 19th అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట. సో December 19th లోపే మీరైతే ఆఫ్లైన్ అంటే పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా చెప్పినట్లే మనకి కేవలం 10th పాస్ అనేది సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు అయితే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. దాంతోపాటు మోటార్ మెకానిజంకి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. 2 stagesలో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి థియరీ టెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ టెస్ట్. సో థియరీ టెస్ట్లో అయితే మనకి సెవరల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. లైక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 80 marks ఉంటుంది. 90 minutes పాటు మనకైతే టైం లిమిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీషు, అదేవిధంగా హిందీ లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామినేషన్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33% ఆఫ్ మార్క్స్ కనుక మీరు స్కోర్ చేసినట్టయితే మీరు క్వాలిఫై అయిపోవచ్చు అనమాట. నెక్స్ట్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 37% ఆఫ్ మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే 40% ఆఫ్ మార్క్స్ అనేది మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. నెక్స్ట్ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోకి వెళ్ళినట్టయితే ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది.
దీనికైతే మనకి మ్యాక్సిమం 10 మార్క్స్ అనేది పేపర్ 1లో 10 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2లో 10 మార్క్స్ అనమాట. సేమ్ పేపర్ 1లో 20 మార్క్స్, పేపర్ 2లో పేపర్ 1లో 20 మినిట్స్ పాటు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 2లో కూడా 20 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా అయితే మనకి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. సేమ్ ఈ యొక్క పార్ట్ 2 అంటే ఈ యొక్క ప్రాక్టికల్ టెస్ట్ కూడా సేమ్ మనకి థియరిటికల్ టెస్ట్ లాగే క్యాస్ట్ల వారీగా కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ యొక్క సిలబస్ పీడిఎఫ్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అనేది నేనైతే కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్ళి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లై చేసుకొని ఈ యొక్క ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఇందాక చెప్పినట్టు ఇక్కడైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారనమాట. ఇదే నోటిఫికేషన్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రింట్ తీసుకొని పెన్ తోటైతే మీ యొక్క డీటెయిల్స్ అనేది పూర్తిగా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో రైట్ సైడ్ అయితే మీ యొక్క ఫోటో అనేది పేస్ట్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ బ్లాక్ లెటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీ యొక్క పేరు క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నంబరు, నెక్స్ట్ ఫాదర్స్ నేము, ప్రెజెంట్ పోస్టల్ అడ్రస్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏజ్కి సంబంధించి, నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈ విధంగా అయితే మీ యొక్క క్యాస్ట్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీకు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ నేషనాలిటీకి సంబంధించి ఇండియన్ అని అయితే మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది యాక్టివేట్గా ఉన్న యాక్టివ్లో ఉన్న మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు, నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. మీరు 10th పాస్ అయినా మీ యొక్క డీటెయిల్స్ రాయొచ్చు. 10th పాటు ఇంకా ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ మీరు అదర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీ యొక్క అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు అనమాట. మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, నెక్స్ట్ మీకు వెదర్ స్టడీడ్ హిందీ యాజ్ సబ్జెక్ట్ అప్ టు మెట్రికులేషన్ ఎస్ అని పెడతారు. ఎందుకంటే మనకి 10th క్లాస్లో హిందీ అనేది ఒక సబ్జెక్ట్ కాబట్టి సో ఎస్ అని అయితే మీరు టిక్ పెడతారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ మోటార్ వెహికల్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. లాస్ట్లో అయితే మీ యొక్క సిగ్నేచరు, అదేవిధంగా ప్లేసు, డేట్, ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సిగ్నేచర్ పెట్టేసి పోస్ట్ ద్వారా అయితే మనమైతే అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషను, దాంతోపాటు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్స్ మీ యొక్క సర్టిఫికేట్ యొక్క జెరాక్స్ అన్నీ కూడా జెరాక్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. జెరాక్స్లే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా 10th క్లాస్ మార్క్స్ మేము యొక్క జెరాక్స్, దాంతోపాటు అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫాము, ఈ విధంగా అయితే జెరాక్స్లు అన్నిటి మీద కూడా మనం మీ యొక్క సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు పంపిస్తున్న ప్రతి ఒక్క జెరాక్స్ కాపీ మీద కూడా మీ యొక్క సిగ్నేచర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఈ విధంగా అయితే మీ యొక్క జెరాక్స్ అన్నీ కూడా మనమైతే పోస్టల్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. అయితే ఏ అడ్రస్కి మనం పంపించాలి అనుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీ యొక్క జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా ఏ అడ్రస్కి పంపించాలి అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, హర్యానా సర్కిల్, మాల్ రోడ్, ఇక్కడైతే మనకి నోటిఫికేషన్లో ఈ యొక్క అడ్రస్ అయితే మెన్షన్ చేశారు. సో ఫ్రమ్ అడ్రస్ దగ్గర అయితే మీ అడ్రస్ రాసేసి, టు అడ్రస్ దగ్గర అయితే ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్ రాసి, మీరు ఏ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. మనమైతే మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా డిసెంబర్ 19th లోపే మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో డిసెంబర్ 19th లోపే సబ్మిట్ చేసుకోవాలి. మీరు ఐదర్ స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 19th అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే
ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి విధమైన ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదనమాట. జస్ట్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది, 100 రూపీస్ పే చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండదు. నెక్స్ట్ అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ అనేది పే చేయాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది 400 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు అనేది మనకి నాన్ రీఫండబుల్ అనమాట. సో మళ్ళీ రీఫండ్ అయితే చేయరు. సో ఇంట్రెస్ట్ ఉండి లైక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ యొక్క లింక్, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ అనేది నేనైతే కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి.